హలో హాయ్ అండి. నేను ఈరోజు పిల్లలకి నచ్చే విధంగా బెండకాయతో ఫ్రై చేయబోతున్నాను. బెండకాయలని కూడా శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. మిగతా బెండకాయలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక ఒక పెద్ద గిన్నె తీసుకొని 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీకు ఫ్రై అనేది క్రిస్పీగా ఉండాలనుకుంటే 2 స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఒక కోడిగుడ్డు వేసుకోవాలి, కొంచెం పసుపు పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, కొంచెం గరం మసాలా, నల్ల నువ్వులు కడిగి తీసుకోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి పిండి స్మూత్ అయ్యేంత వరకు 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పిండి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని మసాలాలో వేసి 5 నిమిషాలు బెండకాయలంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ బెండకాయలన్నింటినీ కూడా నూనెలో వేసుకోవాలి. నూనెలో అన్నీ ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, ఒక 3-4 వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అన్నీ కూడా అంటుకోపోతే చూడ్డానికి షేప్ అనేది బాగుండదు. ఇలా ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ కూడా అన్నింటినీ తిప్పుకోవాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అండి. దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయను నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే టమాటా గజపుని పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.